హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మనం తత్కాల్ టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకున్నా కానీ ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఐఆర్సిటీసీ యాప్లో ఆధార్ అథెంటికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ మనకి ఆధార్లో ఉన్న నేము మన ఐఆర్సిటీలో ఉన్న నేమ్ డిఫరెంట్ ఉన్నా కానీ ఆధార్ అథెంటికేషన్ అనేది ఫెయిల్ అవుతుందండి. ఆ ఆధార్లో ఉన్న నేమ్ని ఐఆర్సిటీలో ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలా అప్డేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ మనం యాప్ అనేది లాగిన్ చేయండి. ఇట్లా లాగిన్ చేసిన తర్వాత మనకి అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మై ప్రొఫైల్ ఉంది కదా, మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. రైట్ సైడ్లో ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు యూజర్ నేము, మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఉంటాయండి. మన ఆధార్లో ఎలా ఉందో నేము అదే నేముని ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యాప్ని మళ్ళీ రీఓపెన్ చేయండి. ఇట్లా రీఓపెన్ చేసిన వెంటనే లాగిన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనం ఆధార్లో ఎలా ఉందో అలానే అప్డేట్ చేసాం కాబట్టి ఆధార్ అథెంటికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు. సో ఇట్లా మనకి ఆధార్ అథెంటికేషన్ చేసుకోమని అలాట్మెంట్ వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ చేసి పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చి లాగిన్ చేయండి. సో మనకి రైట్ సైడ్లో మనకి కార్నర్లో మన లాగిన్ అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఇట్లా స్క్రీన్ వస్తుందండి మనకి ఐఆర్సిటీసీ యాప్. అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి ఆధార్ అథెంటికేషన్ అనేది నేను ఆల్రెడీ చేసుకున్నా, అందుకే మనకి ఆడ గ్రీన్ టిక్ అనేది ఉంది. సో ఇప్పుడు మీకు దీని ఆధార్ అథెంటికేషన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా మనకు చూపిస్తుంది. సో వన్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీరు యాప్ అనేది లాగిన్ చేసిన తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి అథెంటికేషన్ యూజర్ అని ఉంది కదా, అథెంటికేట్ యూజర్ కింద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఇక్కడ సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు చూస్తుంది. ఆధార్ మీద క్లిక్ చేయండి. ఆధార్ మీద క్లిక్ చేసిన వెంటనే మన నేము అండ్ ఆధార్ నేమ్, ఆధార్ నెంబరు అండ్ మనకి కింద డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు మేల్ ఫీమేల్ చూపిస్తుంది. దాంతోపాటు ఆడ బాక్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్. సో వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మనకి ఎంటర్ చేసిన వెంటనే అప్డేట్ చేయండి, సబ్మిట్ అవుతుంది. వన్స్ సబ్మిట్ అయిన వెంటనే మనకి ఈ ఐఆర్సిటీసీకి మన లింక్ అయిపోతుందండి. ఆధార్ అనేది అథెంటికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇలానే మన ఫ్యామిలీ కానీ వేరే వాళ్ళు ఎవరిదైనా సరే మనకి యాడ్ లిస్ట్ అనేది ఉంటున్నాడా, అట్లనే యాడ్ చేసి మనం అందరి నేమ్ను యాడ్ చేసుకోవాలండి ఆధార్తో. సో వన్స్ మనకు ఆ లింక్ అయిన తర్వాత మనం తత్కాల్ టికెట్లు అనేది బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి. ఇప్పుడు ఇది జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. అందరూ ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.